ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించి ఫస్ట్ పేజ్‌కి సంబంధించి అగైన్ వెబ్ ఆప్షన్స్ డేట్ అయితే మనకి ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. అలాగే రివైజ్డ్ మనకి షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేసారు. సీట్ అలాట్‌మెంట్ అలాగే మనకి రిపోర్ట్ చేయడానికి డేట్స్ అన్నీ కూడా కొత్తగా అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. పీజీ సెట్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు పీజీ సెట్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చనమాట. అయితే మనకి ఏపీ పీజీ సెట్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ డేట్స్ అనైతే మనకి ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. మనకి 30 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు 30 వరకు. అయితే ఒకసారి మనకి రివైజ్డ్ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఏపీ పీజీ సెట్‌కి సంబంధించి ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్ చూసుకోవచ్చు. 30 వరకు మనకి ఎక్స్‌టెండ్ చేయడం అయితే జరిగింది. గతంలో మనకి 29థ్ అలా ఉండేది. ఇది మనకి 30 వరకు ఎక్స్‌టెండ్ చేశారు. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఒకవేళ మీరు బై మిస్టేక్ ఈ 30థ్ లోపే మీరు ఫ్రీజ్ క్లిక్ చేసి ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి 31 ఆగస్ట్ తారీఖున మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా సీట్ అలాట్‌మెంట్ ఫైనల్‌గా మనకి ఫస్ట్ పేజ్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ అనేది సెప్టెంబర్ 3వ తారీఖున ఆఫీషియల్‌గా అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇది మూడోసారి స్టార్టింగ్ పెట్టిన డేట్ మళ్ళీ చేంజ్ చేశారు. అగైన్ ఇప్పుడు మనకి చేంజ్ చేయడం అయితే జరిగింది. సీట్ అలాట్‌మెంట్ సెప్టెంబర్ 3వ తారీఖున అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇంకా ఎవరైనా వెబ్ ఆప్షన్స్ మీరేమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి సో, ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పేజ్ పెట్టుకున్నప్పుడే మంచి కాలేజెస్ అనేది చూజ్ చేసుకోండి. ఇంకా రిపోర్టింగ్ కాలేజెస్ అనేది అంటే మీకు ఏదైతే ఫస్ట్ పేజ్‌లో సీట్ వచ్చి ఉంటుందో మీరు రిపోర్ట్ చేయడానికి డేట్ అయితే మనకి సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మీకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీ క్లాస్ వర్క్ అనేది కూడా మీకు అంటే ఈ యొక్క ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి మీకు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. వెంటనే క్లాసెస్ స్టార్ట్ చేశారు. జస్ట్ బేసిక్స్ అయ్యి అయితే ఉంటాయి. డెమో సెక్షన్స్ అయితే ఉంటాయి. సో, సెకండ్ ఫేజ్ అంతా అయిపోయే వరకు జస్ట్ బేసిక్స్ అయితే ఉంటాయన్నమాట. రెగ్యులర్‌గా హాఫ్ డేస్ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఎవరు కూడా వర్రీ పడొద్దు. సో, ముందు మీరు కాలేజెస్ పెట్టుకున్నప్పుడు కరెక్ట్ కాలేజెస్ పెట్టుకోండి. ఆ కాలేజెస్ మీకు కరెక్టా కాదా? అది మీకు వర్తా కాదా? ఆ సబ్జెక్ట్ బ్రాంచ్ మీది కరెక్టా కాదా? అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? 30 వరకు మీకు టైం ఉంది. చూసారా ఇక్కడ మనకి 30 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు చేంజ్ చేయాలనుకుంటే 30 మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఆప్షన్స్ అనేతే ఆటోమేటిక్‌గా ఫ్రీజ్ అయిపోతాయండి. మీ ఆప్షన్స్ సేవ్ చేసి ఉంచుకుంటే ఆ ఆప్షన్స్ అనేతే మనకి సెప్టెంబర్ 1వ తారీఖున 12 గంటలకి కరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా అవే ఫ్రీజ్ అయిపోతాయన్నమాట. ఓకేనా? ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ యాస్ ఇట్ ఈస్ ఏమీ కూడా మనకి చేంజ్ చేయలేదు. ఇది మనకి 28థ్ ఆగస్ట్‌న మనకి అఫీషియల్‌గా మనకి విశాఖపట్నం నుంచి ఈ యొక్క అప్డేట్ అయితే మనకి రావడం అయితే జరిగింది. అంటే ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది. సో, స్టూడెంట్స్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళకి కొంచెం గైడ్ చేయండి. సో, డేట్స్ అయితే చేంజ్ చేయాలని కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్ అండ్ థాంక్ యూ.